రాష్ట్ర బడ్జెట్ వైకపా ఎన్నికల కరపత్రంలా ఉందని, వాస్తవ లెక్కలను బడ్జెట్కు చాలా వ్యత్యాసం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్లో అంకెలను మసిపూసి మారేడికాయ చేశారని, ప్రభుత్వ గొప్పలు చెప్పుకునేందుకు కొన్ని అంకెలు పెంచి చూపారని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చాటి చెప్పేందుకు రెవెన్యూ లోటును తగ్గించి చూపారని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమ్రత్ జగన్మోహన్ రాజు తెలియజేశారు. రాజంపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమ్రత్ జగన్మోహన్ రాజు మాట్లాడుతూ 2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టానని, బడ్జెట్లో కొత్తదనం లేదని, ఎన్నికల సమీపిస్తుండటంలో 5 ఏళ్లలో ఎన్నో చేశామంటూ తమ భుజాలు తాము చర్చించుకునేందుకు బడ్జెట్ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్నారు. ఘనంగా ప్రతి శాఖకు ఎన్నో డబ్బులు కేటాయిస్తామని చెప్పి కేటాయింపులు చూపించారే కానీ గత సంవత్సరాల్లో ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టినామో అన్నటువంటిది ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఆ బడ్జెట్ వినేదానికి కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి. బడ్జెట్ సమావేశాలు కదా అని రాష్ట్రమంతా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు 3-4 కూడా అసెంబ్లీలో కనపడినటువంటి పరిస్థితి. అంత దారుణమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చేరిపోయింది. అంత పతనావస్థలో ఉంది. ఎంతో జవాబుదారీ కలిగినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు జనరల్గా ఎమ్మెల్యేలంతా హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలు పెట్టి ప్రజలకు జవాబుదారీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరూ లేనటువంటి పరిస్థితి. ఇంకా కొంత సమాచారం మేరకు బడ్జెట్ సమావేశాలు ఒక పక్క జరుగుతూ ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలన్నటువంటి చర్చలే లాబీలో ఎక్కువ నడిచాయన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. అంత పతనావస్థకు చేరింది. దీన్ని ప్రజలు ఒప్పుకోవడం లేదు. అది వాళ్ళ చర్యలతోనే స్పష్టమవుతూ ఉంది. కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని తీసుకొస్తాం. ఇక్కడ ప్రభుత్వ ఆదాయం పెంచినాము అని చెప్పి బడ్జెట్లో ఎక్కువ చూపించినారే కానీ ఈ ఆదాయం అంతా ప్రజలకి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ఆదాయమే తప్ప ఇతరత్ర వనరులను ఉపయోగించుకొని పెంచినటువంటి ఆదాయం ఎటువంటి పరిస్థితిలో లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం దగ్గర నుంచి పన్నుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం దగ్గర నుంచి పన్నుల భారాల్లో పెంచుతూ పోయి ఆదాయాన్ని చూపించినటువంటి పరిస్థితే తప్ప వాస్తవంగా ప్రభుత్వం